హాయ్ అండి. టెట్ సిలబస్ దీంట్లో ఫిఫ్త్ క్లాస్ మన జెండా ఫస్ట్ లెసన్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. ఇందులో ఓన్లీ ఇంపార్టెంట్ మనకి తెలియని హార్డ్ వర్డ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో, ఈ మన జెండా అనేటువంటి ప్రక్రియ వచ్చేసి గేయము, ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. దీన్ని రచయిత వచ్చేసి శేషం లక్ష్మీనారాయణాచార్యులు. అండ్ ఈయన రాసినటువంటి స్వరభారతి సంకలనం నుండి ఇది తీసుకోబడిందనమాట. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి హార్డ్ వర్డ్స్ వచ్చేసి పర్జన్యం మీన్స్ మేఘము, రావము శబ్దము, ముష్కరులు దొంగలు, అంకుశం మీన్స్ ఏనుగు కుంభస్థలను కొట్టేటువంటి సాధనం. ఇవి మీనింగ్స్. పర్జన్యం మీన్స్ మేఘము, రావము శబ్దము, ముష్కరులు దొంగలు, అంకుశం ఏనుగు కుంభస్థలాన్ని కొట్టు సాధనం. నెక్స్ట్ లెసన్ యాదగిరి గుట్ట సెకండ్ లెసన్. ఇది ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియ. ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలం అండ్ సంస్కృతి. ఇది పూర్వం నల్గొండ జిల్లాలో ఉండేది, బట్ ప్రస్తుతం వచ్చేసి యాదాద్రి జిల్లాలో ఉంది. ఇది హైదరాబాద్కి 60 కిలోమీటర్ల దూరంలో వరంగల్ పోయే రూట్లో ఉంటుంది ఈ గుట్ట. నెక్స్ట్ దీని యొక్క కథ ఎలా ఉన్నాయంటే, ఫస్ట్ ఋష్యశృంగుడు అన్నటువంటి ముని యొక్క కుమారుడు వచ్చేసి యాదర్శి. ఈ ఋష్యశృంగుని కుమారుడు యాదర్శి యాదగిరి గుట్ట మీద తపస్సు చేయగా నరసింహస్వామి దర్శనం ఇస్తాడు తపస్సుకు మెచ్చి. సో నరసింహస్వామి కోరిక ఏమని అడగగా యాదర్శి నా కోరిక జస్ట్ మీ రూపాన్ని చూడడం మాత్రమే అని చెప్పడం జరుగుతుంది యాదర్శి. సో అండ్ ఇక్కడ యాదర్శి ఏం చెప్తాడంటే ఆ స్వామిని మీరు ఇక్కడే దర్శనం ఇవ్వాలి అని అడగడం జరుగుతుంది నరసింహస్వామిని. అప్పుడు నరసింహస్వామి యాదర్శి కోరిక మేరకు నరసింహస్వామి యాదగిరి గుట్టపై వెలిశాడు. సో ఈ విధంగా యాదర్శి పేరు మీదుగా దీనికి యాదగిరి గుట్ట అనేటువంటి పేరు వచ్చింది. ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచిదని భక్తుల విశ్వాసము. అండ్ గట్టు మీద ఒక గుండం కూడా ఉంటుంది, దీన్ని విష్ణుగుండం అంటారు. సో ఇక్కడ మునులు దేవతలు కూడా స్నానం చేస్తారు అనేటువంటి అది సామెత లాంటిది ఉందన్నమాట. నెక్స్ట్ ఈ విష్ణుగుండం పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, దీన్ని కూడా దర్శిస్తారు. నెక్స్ట్ మరొక దేవాలయం రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఇక్కడికి కూడా వెళ్ళి అక్కడ ఆ స్వామి యొక్క అనుగ్రహం కూడా తీసుకుంటారు. నరసింహస్వామి ఆలయంలో స్వామివారికి స్వాతి నక్షత్రం రోజున అష్టోత్తర కలశాభిషేకం జరుపుతారు. అండ్ ఉగాది రోజున స్వామివారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు. శ్రీరామనవమి, హనుమ జయంతి, శ్రీకృష్ణాష్టమి పండుగలను పవిత్రోత్సవాలుగా జరుపుతారు. ఏప్రిల్ మార్చి నెలల్లో ఫాల్గుణ శుద్ధ విదియ నుండి ద్వాదశి వరకు 11 రోజులు స్వామివారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వామివారి దర్శనానికి 2 దారులు ఉంటాయి, ఒకటి మెట్ల దారి, ఇంకోటి బస్సు రూటు. ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు, వాళ్ళు తలనీలాలు సమర్పించుకోవడం జరుగుతుంది స్వామివారికి. నెక్స్ట్ ఈ లెసన్లో ఇచ్చినటువంటి కొండగట్టు గురించి ఇవ్వడం జరిగింది. కొండగట్టు అనేది కరీంనగర్ జిల్లాలో ఉంది. జిల్లా నుండి నిజామాబాద్కి వెళ్ళే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ డిస్టిక్లో ఉంటుంది కొండగట్టు. సో కొండగట్టులో ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉంటాడు. సో ఈ ఆంజనేయ స్వామికి 41 రోజులు దీక్ష నిష్ఠతో చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసము. ఇక్కడ JN2 కాలేజీ కూడా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ టెట్ ఎగ్జామ్. థ్యాంక్ యూ.